హాయ్ అండి, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా A to Z ఎక్సాటిక్ పార్క్ వెళ్తామని. ఇప్పుడైతే అక్కడే ఉన్నాము. మేము కూడా వీడియోస్లో చూసే వచ్చాము ఇక్కడికి. మేము వీడియోస్లో A to Z ఎక్సాటిక్ పార్క్ అని చూసాము. ఇక్కడ నేమ్ అయితే అది లేదు, జూయా ఎగ్జాటిక్ పార్క్ అని ఉంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా రాశారు. హ్యాండ్ బ్యాగ్స్ లోపలికి ఏమి తినేవి అవేమి తీసుకెళ్ళకూడదంట. అడల్ట్స్కి అయితే 200 రూపీస్ టికెట్, కిడ్స్కి అయితే 150 రూపీస్. ఇక్కడ చూసారా గుడ్డు పెద్దది, అది ఆస్ట్రిచ్ గుడ్డు. ఫస్ట్ అయితే లోపలికి ఎంటర్ అవగానే ఇక్కడ చూడండి గిన్నె కోళ్ళు కనిపించాయి. మా చిన్నప్పుడు అయితే ఇళ్ళ దగ్గరే పెంచుకునే వాళ్ళు ఇవి. ఇప్పుడు ఇలాంటి ప్లేసెస్లో చూడాల్సి వస్తుంది. మేము గిన్నె కోళ్ళు అంటాం, మీరేమని పిలుస్తారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడైతే చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి. వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ చాలా బర్డ్స్ ఉన్నాయి. వీటి లోపలికి కూడా మనం వెళ్ళొచ్చు. మేము వచ్చిన స్టార్టింగ్లోనే ఇది ఉంది, కానీ లోపలికి వెళ్ళొచ్చు అనే విషయం మాకు తెలియదు. మేము బయట నుంచి చూసి అలాగా ముందుకు వెళ్ళిపోయామన్నమాట. ఇదొక రివ్యూ అనుకోండి, జెన్యున్గా మా ఎక్స్పీరియన్స్ అయితే మేము చెప్తున్నాము. ఇక్కడ ఒక ఫిష్ ఎక్వేరియం అయితే ఉంది. ఏదో 1-2 ఫిషెస్ ఉన్నాయి, చాలా ఫిషెస్ చచ్చిపోయి కూడా ఉన్నాయి. వాళ్ళు ఏమంత నీట్గా మెయింటైన్ చేయట్లేదు. ఇంకా డక్స్, ఇంకా చాలా వరకు నార్మల్గా మనం ఇళ్ళ దగ్గర చూసేవే డక్స్, ఇంకా హార్స్, ఇంకా బర్డ్సే చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా రకాల బర్డ్స్ అయితే ఉన్నాయి. మేము వీడియోలో చూసింది అయితే ప్యారెట్, మాట్లాడే ప్యారెట్ ఉంటుంది. ఇంకా స్నేక్స్ అవి ఉంటాయని చూడండి. ఇదిగో ఆవులు, కోళ్ళు, బాతులు, గుర్రాలు, కోళ్ళు అయితే చాలా రకాలు ఉన్నాయి. మనం ఇళ్ళ దగ్గర చూసేవే ఎప్పుడు, ఇవైతే మాకు నార్మల్గానే అనిపించినాయి. ఎప్పుడు చూసేవే కదా ఉన్నాయి, అన్ని వెరైటీస్ అయితే లేవు ఇక్కడ. ఈ కోళ్ళు చూడండి, నార్మల్ కోళ్ళు కాదు కానీ ఇవి పొట్టిగా ఉన్నాయి, అదొక డిఫరెంట్గా. మరి వాటిని ఎలా పెంచుతున్నారో తెలీదు. ఇవైతే గిన్నె కోళ్ళే, చాలా ముసలిగా అయిపోయినాయి ఇవి. ఇంతే. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మనం నార్మల్గా ఇళ్ళల్లో చూసుకునే వరకు పెంచున్నారు. ఇదైతే బర్డ్స్ పార్క్లోకి లోపలికి ఎంటర్ అవడానికి 2 గేట్స్ పెట్టున్నారు. ఫస్ట్ గేట్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ గేట్ క్లోజ్ చేసి నెక్స్ట్ గేట్ ఓపెన్ చేస్తున్నారు. బర్డ్స్ అవి బయటికి వెళ్ళిపోకుండా. ఎవరు మాట్లాడేది ఇదేనా? మనం ఏదంటే అది అంటదా? హలో హాయ్ అంట, చెప్పు. హలో హాయ్. హలో హలో హాయ్. మాట్లాడాలి ఇప్పుడు. హలో హలో. ఇప్పుడు చూసిన ప్యారెట్టే మాట్లాడుతుందని చెప్పారు. చాలాసేపు పిల్లలు హలో హాయ్ అనుకుంటూ చాలాసేపు అక్కడే ఉన్నారు. అదేం మాట్లాడలేదు ఆ బర్డ్ ఏమి. మేము చూసిన వీడియోలో చెప్పారనమాట బర్డ్ మాట్లాడుతుందని. అదేమన్నా ప్రమోషనల్ వీడియోనో ఏమో తెలియదు, కానీ అదైతే మేము చాలాసేపు ఉన్నాం, ఏం మాట్లాడలేదు. అక్కడ పనిచేసే వాళ్ళు కూడా మాట్లాడుతుందంట, మేము ఇప్పుడు చూడలేదన్నారు. అలాంటి పెద్ద పెద్ద బర్డ్స్ అయితే 2-3 ఉన్నాయి అక్కడ. చూద్దాం చూద్దాం. ఏంటిది? అమ్మో, అది మీదకి వచ్చినట్టు పనిచేస్తుంది. మంకీ టైపే ఉంది కానీ మంకీ కాదు, మీదకి దూకింది. కోలా అంట. బేబీ బేబీ మాట్లాడతాయంట. తెలియదు. డాడీ ఎందుకు వచ్చింది? ఇటు తిరుగు.
చూడు అట్ట చూస్తుందో. మా షన్ను మీదకి రా ఇప్పుడు. పట్టుకో అట్లా వెనక్కి వెళ్తుంది. అయ్యమ్మో ఏ చొక్కా పట్టుకుంది. అది నీ మొహం కూడా అట్లే చూస్తుంది షన్ను, జాగ్రత్త. ఇది కూడా ఎక్కేద్దా? ఇంకా వాడి తల మీద అక్కడ సరిపోయింది. ఈసారి గుడి మీద ఎక్కితే ఏమో చెడు. 2 భుజాలు ఈ బర్డ్స్ ఏరియాలోకి ఎంటర్ అవ్వగానే ప్యారెట్ వచ్చి మా హస్బెండ్ మీద వాలింది. ఫస్ట్ నుంచి మా షన్నగాడికి పెట్స్ అంటే ఇంట్రెస్ట్. తను కూడా ఫుడ్ చేతిలోకి తీసుకుంది, ఇంకా తన మీద కూడా వాళ్ళని ఈ బర్డ్స్. నాకు మా సిరికి మాత్రం భయం వేసింది, మేమైతే ఫుడ్ చేతిలోకి తీసుకోలేదు. అవి కొరుకుతున్నాయి మీద వాలేసి. షన్ను అయితే అసలు భయపడలేదు. చాలా రకాల ప్యారెట్స్ ఉన్నాయి, ఇదంతా ప్యారెట్ వరల్డ్ టైప్. జుట్టులా ఏముంది అసలు జుట్టులో? నువ్వు వదిలేనానా? నీకు భయం ఎట్లేదా రౌడీ? నువ్వే డోర్ ఓపెన్ చేస్తా. ఈ బర్డ్ చూడండి, మాకన్నా ముందే వచ్చి గేట్ మీద వాలిపోయింది, మమ్మల్ని బయటకు వెళ్ళిపోమంటుందో ఏమో. ఇంకా క్యాట్స్ ఉన్నాయి, రకరకాల క్యాట్స్. లోపలికి కూడా వెళ్ళొచ్చు, వాటిని మనం చేతిలోకి తీసుకోవచ్చంట, కానీ మేమైతే వెళ్ళలేదు. ఇవి ఈమూస్ అంట, ఇవి పిల్లలు అంటున్నారు, వీటి పేరేంటో నాకు తెలీదు. పిల్లలు ఈమూస్ అంటున్నారు. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయంట. ఇది చూసారా, ఆస్ట్రిచ్, నిప్పికోడి అంటారు కదా, చాలా పెద్దగా ఉంది అసలు. చూడండి, మా హస్బెండ్ కన్నా హైట్ ఉంది. 30 to 40 years ఏజ్ ఉంటుందంట దీనికి. ముసల్ది, చాలా పెద్దగా ఉంది. ముసలిది అయిపోయింది. ఆఫ్రికాలో ఉంటాయి. మా పాము ఈవిడ చూసారా పాముని, పూలమాల తీసుకున్నట్టు తీసుకుంది చేతిలోకి. అసలు భయం అనిపించలేదో ఏమో. ఇంకా మమ్మల్ని అడుగుతుంది, మీరు కూడా పట్టుకుంటారా అని. మాకొద్దని చెప్పాము. చాలా రకాల పాములు ఉన్నాయి, తాబేలు కూడా ఉన్నాయి. చూడండి, మేము వీడియోలో చూసిన అందులో అయితే ఈ పామునే మెడలో వేసారనమాట. అమ్మో, చూడ్డానికే ఏదోలా ఉంది. వాటిని ఇంక మెడలో వేసుకుంటే ఇంక అంతే సంగతులు. చాలా రకాల పాములు అయితే ఉన్నాయి. ఎలుకలు కూడా ఉన్నాయి, రకరకాల ఎలుకలను కూడా పెంచుతున్నారు. ఇది కూడా ఎలుకే అనుకుంటా, అది కలుగులో ఉంది. యాలిగేటర్, ఊసరవెల్లి అంటారు చూసారా, అవి రంగులు మారుస్తాయి. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉంది. ఇదైతే గ్రీన్ కలర్లో ఉంది, ఇంకోటి ఎల్లో కలర్లో ఉంది.
తొండ జాతికి చెందినవి ఇవి. తోక చాలా పొడవుగా ఉంది. ఇది ఉడుమ అనుకుంటా. ఇది ముంగీస. ఇందులో చిన్న చిన్న ఎలుకలను కూడా పెంచుతున్నారు. తెల్ల ఎలుకలు చాలా ఉన్నాయి ఇందులో. అన్ని రకాల ఇది నార్మల్గా ఒక పార్క్, పిల్లలు ఆడుకునే పార్కు. ఇందులో ఇవన్నీ అరేంజ్ చేశారనమాట. మాకు ఈ పార్క్లో నచ్చింది అయితే బర్డ్స్ అయితే చాలా బాగున్నాయి. మేము నెక్స్ట్ తిరుపతి జూ పార్క్కి వెళ్ళాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.